Welcome to your TV Cine Takis. Garuda Express, an international courier service. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? నిన్న మొన్నటి వరకు అందరినీ వేధించిన ప్రశ్న ఇదే. బాహుబలి ది కన్క్లూజన్లో దీనికి సమాధానం వచ్చేసింది. అయితే ఈ సమాధానం చెప్పిన పార్ట్ 2 మాత్రం ఇంకా చాలా ప్రశ్నలనే ప్రేక్షకుడి ముందుకు తీసుకొచ్చింది. ఎంత గొప్ప సినిమాలో అయినా ఎక్కడో ఒక చిన్న తప్పు దొర్లుతోంది. ఆ తప్పే ప్రేక్షకుడికి ప్రశ్నగా మారుతుంది. ఇప్పుడు బాహుబలిలోనూ అలాంటి తప్పే ఒకటి పట్టుకున్నారు ప్రేక్షకులు. ఆ తప్పేంటో మీరే చూడండి. బాహుబలి ఫస్ట్ పార్ట్ లో చూసిన కొన్ని క్యారెక్టర్ల కన్క్లూజన్ బాహుబలి 2లో దొరుకుతుందనుకున్నా అసలు ఆ పాత్రల ఊసే కనిపించకపోవడం ఆశ్చర్యపరిచింది. అదేమిటంటే భల్లాల దేవుడి పెళ్లి విషయం. బాహుబలి ది బిగినింగ్ లో భల్లాల దేవుడికి కొడుకు ఉన్నట్లు చూపించారు. ఆ కొడుకును ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కు ముందు శివుడు చంపేస్తాడు. అయితే రెండో భాగంలో రానాకు పెళ్లవ్వడం, కొడుకు పుట్టడం గురించి నామమాత్రంగానైనా చూపించలేదు. అసలు దేవసేనని కోరుకున్న భల్లాల దేవుడు అలా పెళ్లి లేకుండానే మిగిలిపోయినట్లయితే కొడుకు పుట్టడం అనే మాటే లేదు. భార్య కాకుండా వేరే స్త్రీ వల్ల పుట్టినట్టయితే యువరాజు ఎలా అవుతాడు? పోనీ పెళ్లయింది అనుకున్న కథలో కీలకమైన పాత్ర భల్లాల దేవుడిది. మరి అతను పెళ్లి చేసుకుని ఉంటే ఆ భార్య ఎవరు అన్న ప్రశ్న కూడా ఉండాల్సిందే. అంతెత్తు ఎదిగిన కొడుకుని చూపించిన భల్లాల దేవుడి భార్యని మాత్రం చూపించనే లేదు. అసలు విషయం ఏమిటంటే రెండో భాగం చూస్తే అసలు రానా పెళ్లి కానట్టే అనిపిస్తుంది. ఎక్కడా తన రాజ్యాన్ని కాపాడే పుత్రునిచ్చిన భార్య గురించి గాని, కనీసం రానాతో కనిపించే ఒక లేడీ పాత్ర గానీ లేదు. ఈ విషయం మర్చిపోయారా, లేదంటే ఎడిటింగ్ లో ఆ పార్ట్ ఎగిరిపోయిందా? ఈ సంగతి అటుంచితే అవంతిక సంగతి కూడా ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది. దేవసేనని మాహిష్మతిలో పెడుతున్న హింసల నుంచి తప్పించడానికి అనత పోరాటం చేస్తుంది. అందులోనూ మహేంద్ర బాహుబలి లాంటి కీలకమైన పాత్రకి జోడి ఆమె. కానీ పార్ట్ 2లో అసలు అవంతిక అనే పాత్ర అసలు ఏదో అనామక పాత్రలాగా వెనుకే ఉండిపోయింది. ఈ సంగతి కూడా ఎడిటింగ్ లో పోయింది అని కవర్ చేసిన వేరే కారణాలున్నాయన్న మాటలు వినిపిస్తున్నాయి. మరి భల్లాల దేవుడి పెళ్లి విషయంలో కూడా అదే జరిగిందా? నిజంగా ఎడిటింగ్ వల్లనేనా, లేదంటే అసలు ఆ సంగతి మర్చిపోయారా అన్న ప్రశ్నలకి సమాధానం రాజమౌళి ఒక్కడే చెప్పగలడు.